హాయ్ హలో మనం ద్వారకా తిరుమల దేవస్థానంలో ఉన్నాం. చిన్న తిరుపతి స్వామివారు దక్షిణముఖంగా వెలిసినటువంటి దేవాలయం. ఇది దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆలయ రాజగోపురం. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా ఆలయ ప్రాంగణం. దక్షిణముఖంగా వెలిసినటువంటి రాజగోపురానికి ముందుగా ఉన్నటువంటి మెట్ల మార్గం ఇదంతా. ఇటంతా కూడా స్వామివారి దశావతారాలు ఉంటాయి రెండు వైపులా కూడా. ఈ పుణ్యక్షేత్రంలో మీరు రెండు వైపులా చూస్తూ ఉంటే రెండు వైపులా కూడా స్వామివారి దశావతారాలు ఉంటాయి. ఇది ఆలయం యొక్క ప్రధాన రాజగోపురం. ఇది దక్షిణముఖంగా కనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, నిత్యం వేద మంత్రాలతో స్వామివారితో భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. కోరిన వారి కోరికలు తీర్చే కొంగు బంగారమే వెలసిల్లుతున్న స్వామివారు ఈ ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో దక్షిణముఖంగా వెలిసి ఉంటారు. ఇక్కడి నుంచి మనం చూస్తూ ఉంటే అంతరాలయం కనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా. అయితే ఇటువైపు నుంచి రాకపోకలు అనేవి పూర్తిగా ఆపేశారు. ఇక్కడ మీకు ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది, స్వామివారి ధ్వజస్తంభం. మీరు చూస్తున్నారు కదా, స్వామివారి ధ్వజస్తంభం ఇదంతా కూడా ఈ ఏరియాలో ఉంది. ప్రధాన రాజగోపురం మీదుగా రాకపోకలు అనేవి పూర్తిగా ఆపేశారు, నిలిపివేశారు. స్వామివారి నిత్య కళ్యాణం జరిగే ఆలయ మండపం ఇక్కడ కనిపిస్తుంది కదా. నిత్య కళ్యాణం, పచ్చతోరణం అంటారు కదా, నిత్యం స్వామివారికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆలయ ధర్మకర్తలైనటువంటి రాజా సూరపనేని శ్రీ కృష్ణారావు గారు బహదూర్ గారు, జమీందారు గారు, వీరు ఆలయ ధర్మకర్తలుగా ఉన్నారు. ఆలయ దక్షిణ గోపురం పక్క నుంచి కుడివైపుగా వెళ్తూ ఉంటే మనకి తూర్పు వైపు రాజగోపురం కనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా తూర్పు వైపు కనిపించేటటువంటి రాజగోపుర పరిసర ప్రాంతం. ఇదంతా దక్షిణ రాజగోపురానికి తూర్పు వైపు ఉన్న రాజగోపురానికి మధ్యలో ఉన్నటువంటి ఈ భాగంలో ఇక్కడే భక్తులు కొబ్బరికాయలు అవి కొడుతూ ఉంటారు. తూర్పు వైపు రాజగోపురం వైపు నిత్యం కూడా భజనలు, పూజలు జరుగుతూ ఉంటాయి. నిత్యం ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. ఇది స్వామివారి కళాతోరణం అంటారు. ఇక్కడ ప్రతిరోజు భజనలు, కీర్తనలు పఠిస్తూ ఉంటారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఇప్పుడు భజనలు జరుగుతూ కీర్తనలు పాడుతున్నారు స్వామివారివి. మీరు వింటున్నారు కదా, ఆ నారాయణ అనే మంత్రంలోనే అన్నీ దాగున్నాయి. ఇక్కడి నుంచి మనం చూస్తూ ఉంటే స్వామివారి, మీరు చూస్తున్నారు కదా, ఇందాక మనం చూసినటువంటి ఈ రాజగోపురమే దక్షిణ వైపు ఉన్నటువంటి రాజగోపురం. ఈ రాజగోపురం వైపు రావాలి అని అంటే మెట్ల మార్గం మీదుగా రావాలి. మెట్ల మార్గాన్ని పూర్తిగా మూసివేశారు కాబట్టి మెట్ల మీదుగా వచ్చి మళ్ళీ ఇటు తూర్పు వైపు ఉన్న రాజగోపురం వైపు రావాలి. ఇది ఆలయ పరిసరాలు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తూర్పు వైపు ఉన్నటువంటి రాజగోపురం. స్వామివారికి మొదట్లో అయితే దక్షిణ వైపు ఉన్న రాజగోపురం ఉండేది. తర్వాత తూర్పు వైపు రాజగోపురం నిర్మించారు. ఈ తూర్పు వైపు ఉన్న రాజగోపురం నిర్మాణం తర్వాతనే ఈ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం చాలా మహర్దశ పట్టింది అని అంటూ ఉంటారు. ఇటువంటి మండపం ఇది మీరు చూస్తున్నారు కదా. ఈ కళాతోరణానికి పక్కనే ఈ నిర్మాణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఆలయం తూర్పు వైపు రాజగోపురం ముందుగా నిర్మించినటువంటి మండపం. చాలా సుందరమైన దృశ్యాలు ఉంటాయి, మీకు మళ్ళీ చూపిస్తాను.
లోపలికి సెల్ ఫోన్ అనేది అలౌ చేస్తారు, కానీ అంతరాలయంలోకి అలౌ చేయరు. అందువల్ల బయట నుంచే మీకు చూపిస్తున్నాను. స్వామివారి దర్శనం ఎప్పుడైనా మనం గుడికొచ్చి చేసుకుంటేనే బాగుంటుందండి, అందుకనే నేను ఇందులో చూపించట్లేదు. మీరు చూస్తున్నారు కదా, లోపల ఉన్నటువంటిది అంతరాలయం, స్వామివారి అంతరాలయం. అతి త్వరలోనే ఈ అంతరాలయానికి బంగారు తాపడం చేయబోతున్నారండి. స్వర్ణమయ మణిమయ కాంతులతో మనకి అతి త్వరలోనే కనిపించబోతుంది. అత్యంత వైభవోపేతంగా స్వామివారి కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి ఏడాది 2 సార్లు స్వామివారి కళ్యాణం జరుగుతుందండి. ఇది పడమర వైపు ఉన్నటువంటి రాజగోపురం, ఇది ఉత్తరం వైపు ఉన్నటువంటి రాజగోపురం. పడమర వైపు ఉన్న రాజగోపురం అటు వెనకగా కనిపిస్తూ ఉంటుంది. ఈ తూర్పు వైపు ఉన్న రాజగోపురం నుంచి మనం లోపలికి స్వామివారి అంతరాలయంలోనికి వెళ్ళొచ్చండి దర్శనానికి. రాజగోపురానికి ముందుగా నిర్మించినటువంటి మండపాలండి. అత్యంత సుందరమైన దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. శిల్పకళ చాలా బాగుంటుంది. ఆలయానికి ముందుగా ఆంజనేయ స్వామి వారు కనిపిస్తున్నారు కదా. ఇలా మనం చూస్తూ ఉంటే స్వామివారి యొక్క దశావతార